హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి అమ్మ అయితే ఊరు నుంచి వచ్చిందనమాట. ఊరు నుంచి వస్తూ నా కోసం ఏం తీసుకొచ్చిందో అవన్నీ తీస్తుందనమాట. అంటే అలాగే ఉంటే పాడవుతాయి కదా, సర్దుకోవడానికి అని చెప్పేసి. అసలు అమ్మ ఎందుకు వచ్చిందంటే చెప్పాను కదండి మీకు లాస్ట్ వీడియోలో, ఇల్లు అయితే షిఫ్ట్ అవుతున్నాము అని చెప్పేసి. అందుకోసం నాకు హెల్ప్ చేయడానికని అమ్మ అయితే వచ్చిందనమాట. నేను ఒక్కదాన్నే కదా అన్నీ చేసుకోలేనని చెప్పేసి కొంచెం హెల్ప్గా ఉంటుంది రమ్మంటే అమ్మ అయితే ఊరు నుంచి వచ్చిందనమాట. ఇంకా అమ్మ అయితే ఊరు నుంచి వస్తూ వస్తూ చూసారా ఎన్ని తీసుకొచ్చిందో. నేనైతే అసలు ఏమీ వద్దని చెప్పానండి, ఎందుకంటే బస్కు తను రావడమే ఫస్ట్ టైం కదా. ఇంకా ఇవన్నీ ఎందుకు మోతబరువు వద్దని చెప్పాను. మనం ఎంత వద్దన్నా వాళ్ళకంటూ ఒట్టి చేతులతో ఆడపిల్లల దగ్గరికి ఎవరు వెళ్ళరు కదా, అది వాళ్ళకు ఒక తృప్తి అనమాట. మనకి అదొక హ్యాపీనెస్సే. కాకపోతే నేనే ఇంకా వెయిట్ ఎందుకు మోయడం అని చెప్పి వద్దన్నాను. ఏ చిన్న వస్తువు అసలు వాళ్ళు వస్తున్నారంటేనే మనకు అదొక హ్యాపీ. అసలు ఏం తీసుకురాపోయినా కానీ పుట్టింటి నుంచి ఎవరైనా వచ్చారు అంటేనే మనకు అదొక హ్యాపీగా ఉంటుంది. కానీ వాళ్ళు ఏ చిన్న వస్తువు తెచ్చినా కానీ అది కూడా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇది పెళ్ళైన ప్రతి ఆడపిల్ల ఫేస్ చేసే ఉంటుంది, ఈ అనుభూతిని అనుభవించే ఉంటుందన్నమాట. నాతో పాటు మీలో ఎంతమంది ఈ ఫీలింగ్ని అనుభవించి ఉంటారు అనేది తప్పకుండా అయితే నాకు కామెంట్ చేయండి. నేను చెప్పిన దానికి మీరు అగ్రీ అవుతారా లేదా అనేది కూడా తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇంకా చూసారా అమ్మ చెక్కలు తీసుకొచ్చింది, అలాగే కారబూంది కూడా తను కొనుక్కొచ్చినాయి కాదండి, అవైతే చేసింది. కారబూంది కూడా చేసి తీసుకొచ్చింది అనమాట ఇంట్లో. ఇంకా ఇవైతే స్వీట్లు అనమాట, సోంపాపిడి అంటాం మేము. అయితే ఇంకా ఇవి అమ్మ వాళ్ళ ఊర్లో స్వీట్ షాప్లో చేస్తారనమాట. అవి చేయించి తీసుకొచ్చింది. చాలా బాగుంటాయి, మా వారికి ఇష్టం అనమాట. అందుకోసం ప్రత్యేకంగా అల్లుడు కోసం అని తెచ్చిందనమాట అవి. ఇంకా నిమ్మకాయలు కూడా ఊర్లో ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట. అంటే తెలిసిన మా రిలేటివ్స్దే తీసుకొచ్చారనమాట వాళ్ళ తోటలో ఇవి. ఇంకా ఇక్కడ వచ్చేసి గోరింటాకు చూసారా, అమ్మ వాళ్ళకి గోరింటాకు ఉందనమాట. గోరింటాకు చెట్టు, నేనే గోరింటాకు తీసుకొని రమ్మన్నాను, తలక పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పేసి. ఇంకా కరివేపాకు కూడా అమ్మ వాళ్ళ చెట్టుదే. చాలా ఫ్రెష్గా, స్మెల్ అయితే చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మందారాకులు కూడా హెయిర్కి పెట్టుకోవడానికే మా అమ్మాయి తీసుకురమ్మని చెప్పిందనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి పిండి, ఇది బియ్యం పిండి అండి. నేనే దేనికైనా ఉంటుంది కదా, అయిపోయిందనమాట నా దగ్గర. అందుకోసం ఇంకా బియ్యం పిండి అయితే తెమ్మని చెప్పాను, దేనికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి. అక్కడ మిల్లు పట్టించి తీసుకొచ్చిందనమాట. ఇంకా ఇది వచ్చేసి ఇది చక్రాలు చేయడానికి మినప్పిండి అలాగే బియ్యం పిండి రెండు కలిపి పట్టించి తీసుకొచ్చిందనమాట. పిండి వంటలు అవి తీసుకొచ్చి కూడా మళ్ళీ చక్రాలు చేయడానికి అని చెప్పి పిండి తీసుకొచ్చిందనమాట. అంటే కొన్ని రోజులు ఉన్న తర్వాత మళ్ళీ వండడానికి అని చెప్పి అలా ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవి కలర్స్ అండి, ఇవి అత్తయ్య పంపించారనమాట ఊరు నుంచి. పసుపు కుంకుమ ముగ్గుల్లో మనము పసుపు కుంకుమ వేయకూడదంట. ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది. పసుపు కుంకుమ వేస్తే అందరూ తొక్కుతారు కదా, అలా తొక్కకూడదంట పసుపు కుంకుమ. అందుకని చెప్పేసి పసుపు కుంకుమ మనకి ఇవి రంగులు ఉంటాయి కదా ఆ కలర్స్లో, అవి అత్తయ్య పంపించిందనమాట. మా ఊర్లో కేజీ కలర్ వచ్చేసి 20 రూపీస్ అండి. ఏ కలర్ అయినా సరే కేజీ 20 రూపీసే అనమాట. అందుకని ఊరు నుంచి అత్తయ్యని పంపించమంటే పంపించిందనమాట. ఇంకా హైదరాబాద్లో మాత్రం 20 రూపీస్కి కొంచెం కూడా ఇవ్వరు కలరు. అందుకే నేను ఊరు నుంచి అత్తయ్యని పంపించమంటే పంపించింది. ఇంకా ఇక్కడ వచ్చేసి బూడిద గుమ్మడికాయ కూడా అమ్మ వాళ్ళకి చెట్టుకి కాసిందనమాట. ఇంకా ఎలాగో ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం కదా, కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత కట్టుకోవడానికి ఉంటుందని చెప్పేసి బూడిద గుమ్మడికాయ కూడా తీసుకొచ్చింది. ఇంకా ఇక్కడ ఇవి వచ్చేసి బూరెలు అండి, కొబ్బరి బూరెలు. చూసారా ఎన్ని తీసుకొచ్చిందో. కొబ్బరి బూరెలు చాలా టేస్ట్గా ఉన్నాయి. బాగా చేస్తుంది అమ్మ వంటలు, పిండి వంటలు. ఇంకా నానమ్మ కూడా ఉందనమాట. మా నానమ్మ కూడా అన్నీ చెప్తూ ఉంటుంది, అమ్మ అయితే చేస్తూ ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి కొత్త చింతకాయ పచ్చడి. నా దగ్గర ఉన్నది చాలా ఇయర్స్ అయిందనమాట. అందుకని అమ్మని తీసుకురమ్మంటే ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు చింతకాయ పచ్చడి అయితే మేము తీసుకెళ్తాం అనమాట. అందుకని చెప్పేసి తెమ్మంటే తీసుకొచ్చింది. ఇంకా కవర్ కూడా కలర్స్, అత్తయ్య ఇంట్లో ఉన్న కొన్ని కలర్స్ అయితే పంపించింది అనమాట. అత్తయ్య దగ్గర ఉన్న కలర్స్ పంపించింది నాకు. ఇంకా చూసారా ఎన్ని వచ్చాయో పిండి వంటలు, అలాగే గోరింటాకు, మందారాకు, కరివేపాకు, నిమ్మకాయలు, బూడిద గుమ్మడికాయ, కలర్స్, మరి పిండిలు కూడా బియ్యం పిండి అలాగే
చక్రాలు చేయడానికి పిండి, కారపొడి. నేను అత్తయ్యని కారపొడి పంపిమన్నాను అనమాట. కారం పొడి ఏంటంటే కారం వాళ్ళు మిల్లాడించి కేజీ ప్యాకెట్స్ చేయించి పెడతారనమాట. అక్కడ ఉన్నాయి చూసారు కదా, అట్లాగా మసాలా కారం ఒకటి, మామూలుగా గొడ్డు కారం ఒకటి, అలా 2 కారాలు అదొకటి పంపిమని చెప్పాను అనమాట. నా దగ్గర కొంచెం ఉంది, దాని తోడు ఇంకా అయిపోతుందని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు అలా ఎవరో రారని పంపిమంటే అత్తయ్య అయితే పంపించిందనమాట కారం కూడా. ఇవే కాదండి, ఇంకా జున్ను కూడా తీసుకొచ్చింది, జున్ను పాలు కూడా తీసుకొచ్చింది అనమాట అమ్మ. జున్ను పాలు అమ్మ వాళ్ళ గేదె ఈనిందనమాట. అయితే జున్ను పాలు తీసుకొచ్చింది, అవి ఫ్రిడ్జ్లో ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి వచ్చిన రోజే అమ్మాయి నైట్ వచ్చింది కదా, మార్నింగ్ 4:30 అలా వచ్చిందనమాట. వచ్చి పడుకొని లేచి ఇంకా తీసిందనమాట. తెచ్చినవన్నీ తీసి బయట పెట్టేసింది కదా, అవన్నీ సర్దేశాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకోమా అంటే, ఆహా కాదు, మళ్ళీ మనకి తక్కువ టైం ఉంది కదా షిఫ్ట్ అవ్వడానికి, ఇవన్నీ ముందు కడిగి పెట్టుకోవాలి కదా అని చెప్పేసి కడుగుదాం అని చెప్పిందనమాట. ఇంక అందుకని సామాన్ అయితే కడిగి సిద్ధం చేస్తున్నాం అనమాట. ఇక్కడే కడిగేసి మనం పెట్టుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా సర్దుకోవచ్చు కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళేందుకు అని చెప్పేసి అన్నీ మొత్తం అయితే ఇక్కడే క్లీన్ చేసుకుంటున్నాము. సామాన్ వరకు అయితే మాత్రం ఇంకా అవి ఎక్కువ ఎక్స్ట్రా ఉన్న సామాన్లేండి, ఇంట్లో అయితే ఇంకా ఏం కదిలించలేదు. ఆ 2 డ్రమ్ముల్లో ఉన్నాయన్నమాట. నేను కొన్ని డ్రమ్ముల్లో వేసి పెట్టాను, ఆ డ్రమ్ముల్లో కడిగాను అనమాట. ఇంకా పైన ఉన్నాయి, అవి కూడా తీసి రోజు కొన్ని కడిగి అవి అయితే ఇంకా సర్దుకోవాలన్నమాట. ఇంకా 3-4 డేస్ మాత్రమే ఉందనుకుంటా అమ్మ వచ్చినప్పటికీ. ఇంకా ఇల్లు చాలా చిన్నదని చెప్పేసి ఇవన్నీ పెట్టాది కాక అన్ని డ్రమ్ముల్లో పైన వేసేసానండి. మీకు హోమ్ టూర్ కూడా చేశాను, మీరు చూసే ఉంటారు. సెల్ఫ్లు అయితే అసలు లేవని చెప్పేసి, ఎవరైనా హోమ్ టూర్ మిస్ అయి ఉంటే కనుక నిన్నటి వీడియోలో అప్లోడ్ చేశాను. క్వార్టర్స్ హోమ్ టూర్ అయితే చూసేయండి, ఇంకా ఛానల్లో ఉంటుంది, లేదంటే ఎండ్ స్క్రీన్స్లో కూడా ఇస్తాను, మీకు చూడండి. ఇంక ఇక్కడ వచ్చేసి జున్ను పాలు తెచ్చిందని చెప్పాను కదా అమ్మ, వాటితోటి ఆవిరి జున్ను అయితే ప్రిపేర్ చేసిందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎలా చేసిందనేది రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. నేనైతే మాత్రం ఆవిరి జున్ను అయితే ఎప్పుడు చేయలేదండి. జున్ను కాస్తాను కానీ, జున్ను పాలు కాస్తాను కానీ మామూలుగా జున్ను, ఈ ఆవిరి జున్ను అయితే మాత్రానికి నేను ఎప్పుడు చేయలేదు. అందుకే అమ్మే చేసిందనమాట. అమ్మ చేసేటప్పుడే వీడియో కూడా తీసుకున్నాను. ఎప్పుడైనా నేను చూస్ చేసుకోవడానికే నాకైనా ఉంటుంది అని చెప్పేసి ఆ వీడియోనైతే నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తానండి, ఎందుకంటే నా కోసమైనా వీడియో ఉంటుంది. మీకు కూడా కావాలంటే జున్ను వీడియో అనేది నెక్స్ట్ పోస్ట్ చేస్తాను, చూడండి. ఇంక ఇక్కడైతే అయిపోయిన తర్వాత అందులోనే పీసెస్గా కట్ చేసి వేస్తుందనమాట, ఎందుకంటే అలాగైతే నీట్గా వస్తాయంట, అందుకని చెప్పి అలా వేస్తుంది. చాలా నీట్గా పీసెస్ కేక్ ముక్కల్లాగా వచ్చాయన్నమాట. ఇంకా గిన్నె అయితే చాలా కాలుతుంది. మా వారైతే దాన్ని వేస్తున్నారనమాట ప్లేట్లోకి, క్లాత్ పట్టుకొని. కాలుతుంది, వేడివేడిగా ఉంది, అప్పుడే అయిందనమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ముక్కలు. ఇంకా మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో వీడియోస్ని అయితే చూడండి. వీడియోస్ కనుక మీకు నచ్చితే, కంటెంట్ బాగుంది అనుకుంటే తప్పకుండా అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటే మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.